మనకి ఊళ్ళో అడ్డు లేకుండా పోయింది. ఇక మీదట నిశ్చింతగా మందు కొట్టండి. ఏం పోయిందండి? ఏకదేశం అనుకుంటే మేకొచ్చి కూర్చుంది. ఏందిరా? వాళ్ళ నాన్నకు బదులు హరిబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు. అదండి. అదేంటండి నవ్వుతున్నారు? మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా? ఏండి, ఒకవేళ కుందేలే తోడేలే ఎదురు తిరిగిందనుకోండి, గుండెకాయ తీసేస్తా. అయినా నిన్నటి దాకా నా ముందు పలకా బలపం పట్టుకుని తిరిగినోడయ్యా వాడు. నాకు ఎదురు తిరగడం కాదు కదా, కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు. పిల్లకాకి కదూ, సంతోషంగా మందు కొట్టండి. అయ్యి బాబు, టెంప్ట్ అయిపోయాను. తప్పైపోయిందండి. తాగరా, ఫుల్లుగా తాగు. ఈ ఏళ నాకు చాలా సంతోషంగా ఉన్నది. తాగు. ఈ రోజు మనం ఏ విషయం గురించి చర్చించాలి? ఏముంది బాబు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసాయి. గత 15 ఏళ్లుగా ఆది కేసులు ప్రెసిడెంట్ గిరి చేస్తానే ఉన్నాడే గాని ఊరికొక బడి గాని, రోడ్డు గాని, ఆసుపత్రి గాని, రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాపాన పోలేదు. ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవళ్ళ ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి. అప్పట్లో నాన్నగారిని నిలబడమంటే నాకెందుకులే రాజకీయాలని తప్పుకునేవారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే ఈసారి ఆయనకు పోటీగా నిలబడాలి బాబు. నేనా? అవును బాబు, మీరే ఆయనకి తగిన పోటీ. మీరు నిలబడితే ఊరంతా మీ వెనక నిలబడుతుంది, ఊరు బాగుపడుతుంది. అది కాదు. ఏది కాదు బాబు, మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైనున్న నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. కాదనకండి. అవును బాబు, మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం. అలాగే. ఆ రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊళ్ళోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో మూడో కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాలా? అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు 7 అటు 7 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండావు. నూరండిరా కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈ రోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి? ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు. హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా. ఇప్పుడు మీకు కట్లు ఇప్పబోతున్నాం. మీరు ప్రశాంతంగా ఉండాలి. నర్స్, ఆగండి. అరే అమ్మా, నన్ను మన ఊరికి తీసుకెళ్ళు. ఊరికా? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనుంది. అలాగేనమ్మా.
హరి కట్లు విప్పరా. హరిగాడు ఊళ్ళోకి వచ్చాడట్రా, తీయండి ఆ కత్తులు. కొనిరా కొని. బాగున్నారా అయ్యా? రాయ్ హరిశ్చంద్ర ప్రసాద్. హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలి అని ఊరి పొలిమేర దాటించింది ఈ రోజు కోసమేరా. ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్ళల్లో ఎవరూ బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని, నరుకు. బాబు హరి, ఇదిగో తీసుకో.